హాయ్ గైస్. సో, మీరు లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మేము ఫైనల్‌గా హైదరాబాద్ టు మలేషియా ఫ్లైట్ అయితే ఎక్కేసామనమాట. సో, మేము బాలీకెళ్తున్నాం కాబట్టి మలేషియాలో లే ఓవర్ ఉంది మాకు. మలేషియాలో కాకపోతే సింగపూర్‌లో ఉంటదనమాట. సో, మాకైతే మలేషియాలో ఉంది లే ఓవర్. సో, ఒక 3, 4 అవర్స్ టైమ్ ఉంది. సో, కొంచెం ఎయిర్‌పోర్ట్‌లో అంతా ఎక్స్‌ప్లోర్ చేసి షాపింగ్ అది విండో షాపింగ్ చేశామనమాట. పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. సో, కొంచెం తినేసి ఫ్రెష్ అయ్యి వాష్‌రూమ్ అది ఎళ్ళిపోయి ఫైనల్‌గా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. సో, ఇక్కడ మలేషియాలో లే ఓవర్ అప్పుడు మాకైతే ఏమి వీసా ఆన్ అరైవల్ అయితే అవసరం అవ్వలేదు. ఎందుకంటే మాది 2 కూడా ఫ్లైట్స్ ఎయిర్ ఏషియా ఫ్లైట్స్. పీఎన్ఆర్ నంబర్ సేమ్ కాబట్టి మాకు అవసరం అవ్వలేదు. ఒకవేళ మీరు మనీ సేవ్ చేయాలని చెప్పి ఫ్లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్‌లైన్స్‌లో బుక్ చేసుకునేలాగైతే మీకు మలేషియాకొచ్చినప్పుడు వీసా ఆన్ అరైవల్ అవసరం అవుతది. పీఎన్ఆర్ నంబర్ చేంజ్ అయితే. సో, దాన్ని బట్టి చూసుకోండి. సో, ఇక్కడ ఫైనల్‌గా మేము బాలి ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకి వస్తుంటే మాకిక్కడ టెలికామ్ సెల్ అని చెప్పి వీళ్ళ లోకల్ సిమ్ ఉన్న షాప్స్ అండ్ మనీ ఎక్స్‌చేంజ్ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ మేమిక్కడ ఇవన్నీ అయితే ఏం తీసుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ రోమింగ్ ఏయించుకొని వచ్చేసాము మా 2 సిమ్స్‌కి కూడా. ఫైనల్‌గా మా డ్రైవర్ కోసం అయితే ఎతుక్కుంటున్నాము. ఇక్కడ డ్రైవర్స్ అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని నించున్నారు. వాళ్ళ క్లయింట్స్ నేమ్ రాసుకొని. మా డ్రైవర్‌ని మేము ఎత్తుకున్న తర్వాత ఇంకా దారిలో ఎళ్ళేటప్పుడు మనీ ఎక్స్‌చేంజ్ చేసుకుందామని చెప్తున్నాము. అండ్ మధ్యలో ఒక ఇండియన్ డాబా కనిపిస్తే అక్కడ లంచ్ కోసం ఆగామనమాట. చోలే భటూరే తిని కుల్ఫీ తిన్నాము. ఇక్కడ మనీ ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి సిటీలో అయితే మీకు రేట్ బాగొస్తది. ఎయిర్‌పోర్ట్‌లో చాలా తక్కువుంది. సిటీలో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఒకటే రేట్ ఉంది. కానీ మీరు ఆథరైజ్డ్ మనీ ఎక్స్‌చేంజ్ సర్వీస్ సెంటర్స్‌కే ఎళ్ళండి. ఇప్పుడు మనకి వెస్టర్న్ యూనియన్ ఎలాగో అట్లాగా ఇక్కడ జీఏవీ అని, మందిరి అని, బీఎన్ఐ అని ఉంటాయి. సో, ఈ మూడిట్లో అయితే సేఫ్ అనమాట. వేరేవి కూడా చిన్న చిన్నవి చాలా ఉంటాయి గానీ అక్కడైతే కొంచెం స్కామ్ జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, వేరేయి నేను సజెస్ట్ చేయను. ఇట్లాంటి వాటికే మీరెళ్లి చేంజ్ చేసుకోండి. సో, కొంచెం అయితే మారుస్తున్నాము. మొత్తం ఒకేసారి చేంజ్ చేసుకోవడం ఎందుకని చెప్పి కొంతవరకు మేము అమౌంట్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఫైనల్‌గా హోటల్‌కైతే రీచ్ అయిపోయామనమాట. ఇక్కడ మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు రాంగానే. దారిలో వచ్చేటప్పుడు కొంచెం వర్షం అయితే పడింది. బట్ అంత ఎక్కువేం కాదు. బానే ఉంది. చల్లగా, కూల్‌గా ఉంది క్లైమేట్ అంతా గూడా. మేమిక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అట్లా అయిపోయింది. సో, 6, 7 ఆ టైంకి ఇక్కడంతా క్లోజ్ అయిపోద్ది. బయట తిరగడానికి అట్లా ఏం పెద్దుండదు. సో, ఇంక మేమేమనుకున్నామంటే ఎయిర్‌పోర్ట్‌లో బాగా ట్రావెలింగ్ అది చేసి ఫ్లైట్ జర్నీ వల్ల బాగా అలసిపోయాం కదా! సో, కపుల్ స్పా చేయించుకొని డిన్నర్ తీసుకొని రిలాక్స్ అయిపోదాం. రేపంతా గూడా ఫుల్ తిరిగే పనుంది గాబట్టి ఇంక ఇవాల్టికి లైట్ తీసుకుందాంలే అనుకున్నాం. దట్స్ ఆల్. బై.